ఏంది అధ్యక్ష ఈ ఆవేశం? కళ్యాణ్పై సుమన్ శెట్టి మామూలుగా ఆగ్రహం చెందలేదన్నమాట. ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు అనే రేంజ్లో సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మరి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఇదైతే ఇప్పుడు చాలా రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇంకో 3 వారాల్లో ఫైనల్ ఎపిసోడ్ జరగబోతుందన్నమాట. సో ఇప్పుడు మరింత హీట్ని పెంచారని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు వస్తున్న ప్రోమోలు చూస్తుంటే నిజంగా వాళ్ళ మధ్య నిజంగానే గొడవ జరుగుతుందేమో, ఇక నిజంగానే కొట్టుకుంటారేమో అన్న రేంజ్లో అయితే వెళ్తుందన్నమాట. మరి తాజాగా సుమన్ శెట్టి గారు కళ్యాణ్ వాళ్ళిద్దరు చూస్తే కనుక నామినేటింగ్ ప్రక్రియ వచ్చినప్పుడు ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఆయనైతే కుండను బద్దలు కొట్టారనమాట. అలాగే వేలు ఎత్తాడని చెప్పి వేలు దించు కళ్యాణ్ అని చెప్పి సుమన్ శెట్టి గారు అయితే కోపంగా ఉర్రూతులు ఊపారని చెప్పొచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు చాలా పాజిటివ్ పర్సన్, ఎవరన్నా ఏమన్నా అన్నా లైట్ తీసుకుని వెళ్ళే పర్సన్. అలాంటి వ్యక్తికే కోపం తెప్పించారు అంటే ఇంక మరి ఏ స్టేజ్లో లోపల జరుగుతుంది అనేది మనం చూడొచ్చు. సో మరి కళ్యాణ్ వేలెత్తి చూపించడం, నా వైపు వేలెత్తి చూపించద్దు అని చెప్పి ఇదే నాకు రీజన్ అని చెప్పి వెళ్ళి గట్టిగా కుండను బద్దలు కొట్టారనమాట. సో నేను వేలు మీకు చూపించలేదు అన్న, నేను మామూలుగా చూపిస్తున్నాను అన్నట్టుగా ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. సో మరి సుమన్ శెట్టి గారికి జనరల్గా కోపం మీద ఆయనకి కోపం తెప్పించారు అని చెప్పి కింద కామెంట్స్లో సుమన్ శెట్టి అండ్ ఫైర్ అని చెప్పి సుమన్ శెట్టి విన్నర్ అని చెప్పి ఆల్రెడీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సుమన్ శెట్టి గారికి ఉన్న అందరు కంటెస్టెంట్స్లో కూడా ఆయన మీద చాలా ఒక పాజిటివ్ బజ్ అనేది జనాల్లో ఏర్పడింది. సో మరి సుమన్ శెట్టి గారు కొంచెం ఇలాగే ప్లాన్ చేసుకుంటూ వెళ్తే, ఆ కోపాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి లాస్ట్ దాకా అంతే పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన వెళ్ళాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి పక్కన భరణి గారు, రీతు చౌదరి గారికి కూడా గొడవ జరుగుతుంది. సో నీ వల్ల 2 సార్లు క్యాప్టెన్సీ ఛాన్స్ పోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఆవిడనైతే తిట్టారనమాట. మళ్ళీ ఆవిడ డ్యాన్స్ వేస్తుంటే నేను నీలా డ్యాన్స్ చేయగలను అని చెప్పి ఎక్కిరిస్తూ, సో ఈ విధంగా మంచి హీట్ మీద అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుందన్నమాట. సో మరి అటు భరణి గారు, ఇటు సుమన్ శెట్టి గారు, అలాగే తనూజ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పాపను చూసి ఎమోషనల్ అవ్వడం కానీ, సో ఇలా మరి బిగ్ బాసే కొన్ని మార్కులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళకి అన్నట్టుగా కనిపిస్తుంది. సో మరి ఫైనల్గా లాస్ట్ వీకెండ్లో ఎవరు మిగులుతారు ఏంటి, సో ఇక పైన క్లైమాక్స్ విన్నర్ అయ్యేది ఎవరు, లాస్ట్ టాప్ 3కి వెళ్ళేది ఎవరు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఎక్కువ శాతం మంది తనూజ గారి పేరు, భరణి గారి పేరు, సుమన్ శెట్టి గారి పేరు, కళ్యాణ్ పేరు, వీళ్ళ 4 పేర్లే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళని దాటి ఇంకెవరన్నా ఛాన్స్ ఉందా వేరే వాళ్ళకి? సో మరి ఎట్లా ఉంటుంది క్లైమాక్స్ అనేది అందరూ చూడటానికి రెడీగా ఉన్నారు. సో మరి సుమన్ శెట్టి గారు కుండ బద్దలు కొట్టడం మాత్రం ఒక సెన్సేషనల్ మాస్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. సో మరి దాన్ని చూడటానికైతే ఫ్యాన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు అది ఫుల్ వైరల్ అవుతుంది అన్నమాట సోషల్ మీడియాలో.